జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 12, 2025 ఆదివారం. తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:03 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం మృగశిర ఉదయం 11:24 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము బ్రహ్మము ఉదయం 9:09 వరకు, తదుపరి ఐంద్రము. కరణం గరజి సాయంత్రం 5:45 వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 5:03 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:53, చంద్రోదయం సాయంత్రం 4:19, చంద్రాస్తమయం తెల్లవారుజామున 6:05. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:29 నుండి 5:53 వరకు, యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:29 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:08 వరకు, వర్జము రాత్రి 7:32 నుండి 9:05 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:57 నుండి 2:30 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 6:50 నుండి 8 గంటల వరకు. జనవరి 12 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:03 వరకు ఉంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. 5:03 నుండి వచ్చిన విష్టికరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రముఖ భారత తత్వవేత్త స్వామి వివేకానంద గారి జయంతి. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు. 1908 సంవత్సరంలో రేడియో సందేశాలను చాలా దూర ప్రాంతాలకు ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేశారు. ప్రముఖ వైద్య శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 12 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు.
మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి దైవ బలం రక్షిస్తుంది. తులా రాశి అవసరానికి అండగా నిలబడతారు. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.